పితృదోషాలు మరియు వంశపారంపర్యంగా వచ్చే శాపాల గురించి తెలుసుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది మన మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. సాధారణంగా మన పురాణాలు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే అనేక అడ్డంకులకు పితృదోషం ప్రధాన కారణంగా చెప్పబడుతుంది. పితృదోషం అంటే కేవలం మన పూర్వీకులు చేసిన తప్పుల వల్ల వచ్చే ఫలితం మాత్రమే కాదు, మనం వారికి అందించాల్సిన గౌరవం లేదా తర్పణాలలో లోపం ఉన్నప్పుడు కలిగే ఒక రకమైన శక్తి అసమతుల్యత. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు లేదా రాహువు వంటి గ్రహాల స్థితిగతులు సరిగా లేనప్పుడు లేదా 9వ ఇల్లు ప్రభావితమైనప్పుడు పితృదోషం ఏర్పడుతుందని పండితులు చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న అసలు అర్థమేమిటంటే, మన రక్తంలో ప్రవహిస్తున్న పూర్వీకుల జన్యువులు లేదా వారి సంస్కారాలు మన ప్రస్తుత జీవితంపై చూపే ప్రభావమే ఈ దోషం. పూర్వీకులు అకాల మరణం చెందినా లేదా వారి కోరికలు తీరకుండా శరీరాన్ని వదిలినా ఆ ఆత్మల అశాంతి కుటుంబంలోని తర్వాతి తరాల వారికి కష్టాల రూపంలో ఎదురవుతుంది. వివాహాలు ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, నిరంతర అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులు ఈ దోషానికి ప్రధాన సంకేతాలుగా భావిస్తారు. శాపాలు ఎలా వస్తాయనే విషయంపై దృష్టి సారిస్తే, ఇది ప్రధానంగా మన పూర్వీకులు లేదా మనం గతంలో తెలిసి తెలియక చేసిన ప్రకృతి విరుద్ధమైన పనుల వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను లేదా వృద్ధులను హింసించినా, అనాథలను మోసం చేసినా లేదా పర్యావరణానికి హాని కలిగించినా అది శాపంగా మారుతుంది. ముఖ్యంగా మాతృశాపం, పితృశాపం, గురుశాపం మరియు స్త్రీ శాపం అనేవి వంశాన్ని పీడిస్తాయి. ఈ శాపాలు ఒక తరం నుంచి మరో తరానికి శక్తి రూపంలో బదిలీ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక తాత చేసిన భూమి ఆక్రమణ వల్ల వచ్చిన శాపం మనవడికి ఆర్థిక నష్టాల రూపంలో తగలవచ్చు. ఇది ఒక కర్మచక్రం లాంటిది. ఈ శాపాలు తొలగించుకోవడానికి కేవలం బాహ్యమైన పూజలు సరిపోవు. అంతర్గతంగా మన ప్రవర్తనలో మరియు ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం, వారి పేరు మీద దానధర్మాలు చేయడం వల్ల ఆ శాపాల తీవ్రత తగ్గుతుంది. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. ఆ క్రమాన్ని మనం ఉల్లంఘించినప్పుడు అది శాపంగా మారి మనల్ని హెచ్చరిస్తుంది. ఈ దోషాలు మన వెన్నుపాముకు అంటిపెట్టుకుని ఉంటాయి. ఎందుకంటే ఈ కర్మలు మన జీవితం మరియు మన ప్రాణంపై ప్రభావం చూపుతాయి. మన ప్రాణం అంటే శ్వాస, ఊపిరి, ప్రాణశక్తి. దాని సక్రమమైన గమనాన్ని నాశనం చేస్తాయి. అందుకే ప్రాణవాయువు సరైన క్రమపద్ధతిలో లేకపోవడం వల్ల మన వెన్నుపాముని తిన్నగా ఉంచకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఈ దోషాలు, కర్మలు. అందువల్ల సరైన మొత్తంలో ప్రాణశక్తి మెదడుకు అందక అనేక రకాల వ్యాధులు, అవస్థలు, చేసే పనిలో స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి. పితృదోషం ఉన్న చాలామంది క్యాన్సర్ బారిన పడతారని అంటుంటారు. దీనికి మూలం శాపాలు, దోషాలు, కర్మలు. ఎందుకంటే మన శ్వాసలో ప్రాణశక్తి పూర్తిగా ప్రవహించకపోవడం వలన జీవకణాలలో శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో వ్యాధిపై పోరాటం చేసే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ కారణంగా మనిషి మరణానికి దగ్గరవుతున్నాడు. అయితే ఈ క్షణం ఒక్కసారి మీ శ్వాసను గమనించండి. ఎంత దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నారో మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా తీసుకుంటామో అప్పుడు ప్రాణశక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పితృకర్మలు తొలగించడానికి మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి. అయితే అక్కడ పితృకార్యాలు చేయడం వలన పితృదోషాలు నివారించుకోవచ్చు. కాశీ, గయా, పిఠాపురం, శ్రీరంగం, త్రయంబకేశ్వరం, మరీ ముఖ్యంగా గోకర్ణ వంటి పుణ్యక్షేత్రాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా గోకర్ణలో చేయడం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని చూడగానే కొత్త అనుభూతి కలుగుతుంది. మనకు తెలియకుండానే మన శ్వాస, మన ఆలోచన, మన మనసు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అక్కడి వాతావరణం అలాంటిది. శ్వాస, మనసు మన కంట్రోల్లో ఉంటే మనం కోరుకున్న సంకల్పాలు వెంటనే సిద్ధిస్తాయి. గోకర్ణ మాత్రమే కాదు, ప్రతి పుణ్యక్షేత్రాలలో కూడా ఇదే జరుగుతుంది. కానీ మన పరుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని గమనించలేకపోతున్నాము. కానీ ఒక్కసారి ఆగి మీ మనసుని గమనిస్తే మీ పాత ఆలోచనలు, జ్ఞాపకాలు ఉండవు. అప్పుడు మీరు ఉన్న స్థితే దైవస్థితి. అందుకే అటువంటి పుణ్యక్షేత్రాలలో కొంత సమయం దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల దైవశక్తితో కలిసిన అపారమైన ప్రాణశక్తి మీలోకి ప్రవహిస్తుంది. మనలో ఎంత ప్రాణశక్తి పెరుగుంటుందో అన్ని కర్మలు, దోషాలు, రోగాలు పూర్తిగా దహింపబడతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలామంది అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్తారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
మన మనసు మరియు కర్మలు దోషాలు మనతో ఎలా గేమాడుతాయో ఇక్కడే తెలిసిపోతుంది. నడక ప్రారంభించకముందు ఆ దేవదేవుణ్ణి చూడాలని ఆశగా నడక మొదలు పెడతారు. సగం దూరం నడిచాక దేవుడు అసలు గుర్తుకురాడు. కాళ్ల నొప్పులు, ఆయాసం, తీవ్ర ఆవేదన మాత్రమే ఉంటాయి. కొంతమంది అనవసరంగా వచ్చానని బస్సులో వెళ్ళి ఉండాల్సిందని అనుకుంటారు. కానీ మీరు మధ్యలో ఉన్నారు. పైకి ఎంత దూరమో క్రిందకు అంతే దూరం. ఎలాగోలా ఓపిక తెచ్చుకుని దైవంపై భారం వేసి మరలా నడక ప్రారంభిస్తారు. ఒకసారి గమనించండి, ఆఖరి మెట్టు ఎక్కేటప్పుడు మీకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. ఇక్కడే అసలైన మర్మం దాగి ఉంది. మీ ప్రయాణాన్ని ఇబ్బంది పెట్టింది మీ శ్వాస రూపంలో దోషాలు, కర్మలు, శాపాలు. కానీ చివరి మెట్టు ఎక్కేసరికి మీ శ్వాస, మీ మనసు మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ప్రశాంతంగా కూర్చుని వెన్నుపూస నిటారుగా ఉంచి దీర్ఘశ్వాసులు తీసుకుంటూ 15 నిమిషాలు ప్రాణాయామం లేదా ధ్యానం చేస్తే 90% దోషాలు, కర్మలు, రోగాలు అక్కడే దహనమైపోతాయి. మిగిలిన 10% ఎంకన్న స్వామి చూసుకుంటాడు. మీరు మొదలుపెట్టిన నడక ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా చివరికి కర్మదోష విముక్తి పొందుతారు. మీరు చేసింది నడకయాత్ర కాదు, అది సాధన. మీ శ్వాసను వెంకన్న స్వామితో లయం చేయడమే తిరుపతి యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. పూర్వీకులు చేసిన పాపాలు, హింసలు, ద్రోహాలు, దారుణాలు తరతరాలుగా వారి వారసులను వెంటాడుతుంటాయి. వారు ఇన్ని దోషాలు చేయడానికి కారణం అప్పట్లో వారి శ్వాస స్థితిగతులు. కానీ ఇప్పుడు మనం మన శ్వాసగతులను ఉపయోగించి ఆ దోషాలను, కర్మలను నివారించుకోవచ్చు. కర్మలకు వెన్నుపూసకు చాలా దగ్గర సంబంధం ఉంది. కర్మలు లేనివారు, సంపద కలిగినవారు కూర్చునే విధానం చూస్తే వారు ఎల్లప్పుడూ వెన్ను నిటారుగా పెట్టి కూర్చుంటారు. కర్మదోషాలు అనుభవించేవారు కొంచెం వంగి ఉంటారు. కారణం ఏంటంటే, ఎవరైతే వెన్నుపూస నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటారో వారిలో అనంతమైన ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక నుంచైనా మనం వెన్నుపూస తిన్నగా ఉంచి దీర్ఘశ్వాసలతో ప్రాణాయామం చేస్తే అప్పుడు మన కర్మలు, దోషాలు, పాపాలు నిర్మూలించబడతాయి. ప్రతి దేవాలయంలో అనంతమైన ప్రాణశక్తి ఉంటుంది. దానిని శ్వాస ద్వారా మాత్రమే పొందగలము. ఇక అత్యంత కీలకమైన అంశం స్వరయోగం. మన శ్వాస ద్వారా పితృదోషాలను ఎలా నిర్మూలించవచ్చో ఈ శాస్త్రం వివరిస్తుంది. స్వరయోగం అనేది శ్వాస మరియు విశ్వశక్తి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. మన నాసికారంధ్రాల ద్వారా ప్రవహించే శ్వాస అంటే సూర్యనాడి, చంద్రనాడి మరియు సుషుమ్న నాడి మన శరీరంలోని పంచప్రాణాలను నియంత్రిస్తుంది. పితృదోషం అనేది ప్రాథమికంగా మనలోని ఆకాశతత్వంలో ఏర్పడే అసమతుల్యత. మనం స్వరయోగాన్ని అభ్యసించినప్పుడు మనలోని ఈడా మరియు పింగళ నాడులను సమతుల్యం చేయడం ద్వారా పితృశక్తులతో అనుసంధానం కావచ్చు. పితృదేవతలు వాయు రూపంలో ఉంటారు కాబట్టి శ్వాసక్రియల ద్వారా వారిని శాంతింపచేయడం సులభం. ఉదయం సూర్యోదయ సమయంలో స్వరమార్పిడిని గమనిస్తూ నిర్ణీత ప్రాణాయామ పద్ధతులను పాటించడం వల్ల మన జన్యువులలో ఉన్న దోషపూరిత సంస్కారాలు తొలగిపోతాయి. స్వరయోగ సాధన ద్వారా మన మెదడులోని సుప్త చేతనావస్థలో ఉన్న పూర్వీకుల స్మృతులను శుద్ధి చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు, అది ఒక సంపూర్ణ పరివర్తన. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్లో తెలియచేయండి. తదుపరి వీడియోలో శ్వాసతో ఏ కర్మను ఎలా నిర్మూలించుకోవాలో, ఏ టైంలో సాధన చెయ్యాలో, ఎంతసేపు చెయ్యాలో, దేవాలయాలలో శ్వాసను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.